హాయ్ ఫ్రెండ్స్, ఇది చేలో గట్లు అండి. అయితే గట్లు బాగా సంవత్సరానికి ఒకసారి ఇవన్నీ గట్లు గట్లు అండి. అయితే ఇవి డ్యామేజ్ అయిన గట్లన్నీ ఇట్లా మనుషులతో పోయియాలంటేనేమో అంత పోయిరండి. ఇది మాకు ట్రాక్టర్ ఉందండి. ట్రాక్టర్తో బ్లేడ్తో వెనక్కి ఇట్లా ఉన్న మెరకంతా గట్లకి వెనక బ్లేడ్ వేసి నెట్టించానండి. అయితే ఇది చాలా బలంగా ఉంటుంది అనమాట. మేము రేపు నుంచి పిండి గట్లు కానీ గడ్డి మొప్పులు కానీ కూలోళ్ళు కలుపు తీయడానికి కానీ నడవడానికి కానీ వస్తూ ఉంటారండి. అయితే ఈ గట్టు ఇంత బలంగా ఉంటేనే ఇట్లా రోడ్డు మీద నుంచి ఇట్లా నడిచి మన చాల్లోకి వస్తారు. అందుకని మనుషులతో పోసిన గట్లు అయితేనేమో ఇంత పోయాలంటే దాదాపు చాలామందిని పెట్టాలండి. అయినా ఇంత బలంగా పోయలేరు. మనమైతే కొద్దిగా లోపల మెరకున్నది కూడా వెనక నుంచి నెట్టుకుంటూ వచ్చి ఇట్లా గట్టుకి నెట్టచ్చు. దానివల్ల గట్టు చాలా బలంగా ఉంటుంది. ఇట్లా పోసామంటే మన వచ్చే సంవత్సరం పోయకుండా మళ్ళీ మరో సంవత్సరం పోసుకోవచ్చు. అయితే ఇట్లా పోసినప్పుడు మళ్ళీ దీన్ని చదువు చేయడానికి ఇట్లా మామూలుగా ఇట్లా పోయంగానే నేను ఇట్లా తొక్కేస్తానండి. ఇట్లా తొక్కేసాను గట్టు అంతా. మామూలుగా మనం మనుషులు పోసినట్టు వచ్చేసింది. ఇలాంటి చాలా హైట్ పోసాము గట్లు. ఇలాంటి ఎంత గట్టాను చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది నడిచినా కూడా గట్లకి ఏం కాదు. ఇప్పుడు మనుషులతో పోయాలంటే ఎంత ఎత్తుపోయాలంటే దాదాపు చాలా డబ్బులు అవుతాయి. ఇదైతే మా సొంత ట్రాక్టర్ ఉంది కాబట్టి బ్లేడ్ తగిలిచ్చేసి ఎక్కడ పొలాలు ఉంటే అక్కడ గట్లన్నీ అట్లా పోయించానండి నా పొలంలో. ఇంకా పోయాల్సింది ఉంది. ఈలోపు వర్షం వచ్చింది. అయితే ఇంకా 4-5 రోజులు వర్షం చెబుతున్నారు. తర్వాత నారుదొడ్లు పోసి కూడా 5-6 రోజు అయింది కాబట్టి చాలాగా నీళ్లు బారు చేసేటప్పటికి అప్పుడు చేలు మళ్ళీ ఆరిపోతాయి వర్షాలు తగ్గంగానే. మళ్ళీ అప్పుడు మిగిలిన ఈ బ్యాలెన్స్ గట్లన్నీ ఈ పొలంలో గట్లు కూడా మళ్ళీ మొత్తం పోపిస్తానండి. ఇట్లాగే పోపిస్తే కొద్దిగా బలంగా ఉంటాయి. మన చేలో నీళ్ళు పక్క చేలోకి వెళ్ళకుండా, పక్క చేలో నీళ్ళు మన చేలోకి రాకుండా చక్కగా ఉంటాయి. చేలు కూడా నీళ్లు కుదురుంటే దిగుబడి కూడా బాగా వస్తుంది, మినుము కూడా బాగా పండుద్ది. అందుకని చాలా నీళ్ళు బయటికి వెళ్ళకుండా నేను మ్యాక్సిమం గట్లు బలంగా ఉండేట్టు చూస్తాను. ఇవి కూడా పోసేటప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతానండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.